ఉన్న యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మార్పు చెందారో ఈ నాటక ద్వారా చూసుకుందాం. ఎవరో లేదంటా నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ. పుష్ప 2 ఓ రోజు వెళ్ళాలరా, నీ అవ్వ తగ్గేదేలే. ఎరా జోజ్ బాబు కూర్చో. బాగా ఉన్నారా? ఏంటి మనోళ్ళు ఎవరు కనపడతలా? వస్తాలేరా పొద్దుకుతున్నారా? వస్తారులేరా మనోరు పోరం పోగులేంటి వస్తారులే. సర్లేరు పుష్ప 2కి వెళ్తున్నారా? నా దగ్గర డబ్బులు ఎవరన్నా వస్తారు కదా, వాళ్ళ దగ్గర తీసుకుని అవుతాలే. సర్లేరా. వీడి పేరు సోషల్ మీడియా లిఖిత్. వీడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లోనే చేస్తా ఉంటాడు. ఈ వీడియో భలే ఉందిగా. లిఖిత్ ఈ వీడియోకి 34 లైక్లు వచ్చినాయి. వీడియో బాగుంది. సింగనగూడిలో గాడి మీద 2 కోతులు. ఏ అభి ఏంటి రే మిద్దరిని సింగనగూడిలో గాడి మీద 2 కోతులు అని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టారా? 3 లైక్లు వచ్చినాయిరా చూడు. సర్లేరా. వీడి పేరు ఫ్రీ ఫైర్ శాంసన్. వీడి పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి ఫ్రీ ఫైర్ ఆట ఆడతానే ఉంటాడు. తినడు, తాగడు, ఎల్లప్పుడూ అదిగో ఆ ఫ్రీ ఫైర్ గేమ్ లోనే మునిగిపోతా ఉంటాడు. ఈడవాడరా ఫ్రీ ఫైర్ పిచ్చాడు. ఇది వాడి వాళ్ళకు. ఆ తర్వాత గుట్కా రవీంద్ర. వీడు పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి గుట్కా నవ్వుతూ సిగరెట్లు తాగుతూ వీడి జీవితం అంతా ఇదే. అప్పుడే కాదండి. ఏం చేస్తున్నారా? పని పాట లేదు కదా, కూర్చున్నారా? ఓ స్లిప్ వేస్తారా? అబ్బో వచ్చారా పెద్ద పత్తిత్తులు. వీడి పేరు డ్రింకర్ రాజు. వీడు పొద్దున్న 90 అయింది, పోటీ గడవదు. మందు బాబులం మేము, మందు బాబులం. మందు వేస్తే మాకు మేమే మహారాజులం. ఓ తాకో ముందుందా? లేదు. ముందుందా? లేదు. ముందు అయిపోయింది. ముందుందా? లేదురా. మీ షాప్ ఉందానుగా ఉంది. ముందు ఆడబెట్టి సరే చూద్దాంలే. అరే ముందే పడిపోతారా? వీడోడు తాగమోత పిచ్చాడు. ఈ నమ్మకండి యూట్యూబ్ లోకి ఎక్కించారు. వీడి పేరు ఎప్పుడు సోషల్ మీడియాలో పెట్టడమే. వీడి పేరు స్టైలిష్ సంపత్. వీడు సోకే సోకు. హాయ్ ఫ్రెండ్స్. వీడేంటారు తాగుబడిపోయాడు. సర్లే బని ఎడమే సూపర్ కొన్నారా? మన విజయవాడలో కొన్నా 6 లక్షలు. ప్యాంట్ ఎక్కడ కొన్నారా? మన జంక్షన్ లో కొన్నా 3 లక్షలు. కాంజోడ ఎక్కడ కొన్నారా? మన దుబాయ్లో కొన్నా 7 లక్షలు. మీరు కొనలేదు. ఈడవాడరా ఫ్యాషన్ పిచ్చాడు. ఈ నమ్మకాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. వీడి పేరు రంజిత్. వీడు ఎల్లప్పుడూ కూడా దేవుడిని నమ్ముకుని జీవించే బిడ్డ. సింగనగూడలో రాముడు మంచి బాలుడు. ఏంట్రీ ఎట్లా పడిపోయాడు? తాగితే కింద పడక పైన పడతారా? ఏంటి ఒక్కొక్కటి ఎట్లా ఉన్నారు? చెప్పలే పోరా. ఆ విధంగా వాళ్ళందరి జీవితాలు చూసాం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళతో మరి దేవుడు ఎలా మాట్లాడబోతున్నాడో, ఎలా మాట్లాడించబోతున్నాడో చూద్దాం. తాత ఇంకా అవలేదు, ఉంది సిట్ ఉంది. ఇంకా తాతయ్య ఇంకా ఉంది స్కిట్. కూర్చోండి. ఇప్పుడు సోషల్ మీడియా లిఖిత్ లో దేవుడు మాట్లాడించబోతా ఉన్నాడు. లైక్స్ రావాలి. లిఖిత్ లిఖిత్ కాదు, సోషల్ మీడియా లిఖిత్ అని వీళ్ళు
అబ్బో సర్లే సోషల్ మీడియాలో ఎక్కితే. నిన్ను కూడా సోషల్ మీడియాలోకి ఎక్కిచ్చేస్తా, ఏమనుకుంటున్నావు? దెబ్బగా వైరల్ అయిపోతావు. సర్లే కానీ నీ వీడియోలని చేస్తున్నావు, దీనివల్ల నీకేం లాభం? నీకేంటా, వేల మంది లైక్లు, వేల సబ్స్క్రైబర్లు వస్తారు, నీకేం తెలుసు? అవన్నీ కాదురా, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? అన్నిటి యందు స్వాతంత్రం కలుగుదు కానీ అన్నీ చేయదగుని కాదు, అన్నిటి యందు స్వాతంత్రం కలుగుదు కానీ నేను దేవుని చేత లోవర్చవలను. అది చెప్తుంది బైబిల్ గ్రంథం. నువ్వేంట్రా రోడ్ల మీద వాడి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అని తిరుగుతున్నావు? చెప్పొచ్చలే, వెళ్ళు. ఎప్పటికైనా నువ్వే తెలుసుకుంటావు రా. సర్లే, వెళ్ళు చూద్దాం. ఆ తదుపరి ఫ్రీ ఫైర్ శాంసన్, అతని జీవితంలోనికి దేవుడు ఏ విధంగా రాకపోతున్నాడో చూద్దాం. అరే గేమ్ ఆడుతుంటాడు తక్కువయ్యాడు, ఎవడో ఒకటి ఉంటాడు, చూద్దాం ఉన్నా. సంసన్ ఎట్లా ఉన్నావు? రే రే, అరే గేమ్ ఆడతావా? నాకు రాదు, నేను నేర్పిస్తా. నేను ఆడరు. అరే ఆడరా, బాగుంటుందా గేమ్? నాకు రాదు, నేను ఆడను. అరే నేను నేర్పిస్తా, దీంట్లో అంజా తెలిసిద్దరా నీకు? ఈ పిచ్చి ఆటలు కాదు ఆడేది. నువ్వేంట్రా రోడ్ల మీద తిరిగి ఆ పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతున్నావు? ఇది కాదురా దేవుడు చెప్పింది, 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను, మరియు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమన్నాడు రా దేవుడు. నువ్వేంట్రా రోడ్ల మీద నిశ్శబ్దంగా ఉండాలి. అరే గేమ్ ఆడదని అడుగుతున్నావు, నువ్వు ఏంటి ఇవన్నీ చెప్తున్నావు? ఆడతావు ఆడవా? నాకు రాదు, నేను ఆనరా. ఒరే నిన్ను అడిగా చూడు, నాది బుద్ధి తక్కువ. సరేలే, ఎప్పటికైనా తెలుసుకుంటారా? అరే వెళ్ళరా. గుట్కా రవీంద్ర జీవితంలోకి దేవుడు ఎలా ప్రవేశించబోతున్నాడో చూద్దాం. అబ్బా భలే ఉందరు ఇది. రవీంద్ర హాయ్, ఎట్లా ఉన్నా? ఓ దమ్మేస్తావారా? చిచే అరే మరి కైని అంటాయిరా. లేచి అస్సలదు. అబ్బో ఏంట్రా? ఎవలేదురా. ఏం లేదా? మర్చిపోయాడు. చెప్పరా, అరే చెప్పరా. కైని చేస్తావు మరి? అస్సలద్దు. కానీ ఇవన్నీ కాదురా, దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు భోజనం చేసినాను, వానము చేసినాను, మరియు ఏవైనా చేసినాను సమస్తము దేవుని కొరకు మహిమ కొరకు చేయుడి అన్నారా దేవుడు. నువ్వేంట్రా ఎట్లా ఉన్నావు? చెప్పావులే, ఆ పొద్దున వచ్చి వెళ్ళరా. వెళ్ళు, సరేలే తెలుసుకుంటావు. వెళ్ళిపో. డ్రింక్ జీవితంలో దేవుడు ఏ విధంగా ప్రవేశించబోతున్నాడో చూద్దాం. మంద బాబలం మేము, మంద బాబలం, మందేస్తే మాకు మేమే మహారాజులం. ఎరా జయరాజ్ ఎట్లా ఉన్నా? ముందుందా? నా దగ్గర లేదు. ఉందా? లేదురా. మంది కావాలరా? మందు రావచ్చు, చచ్చిపోతామేంటి? మందం కాదు కాదమ్మా, నాకు వద్దు చిచ్చే. ముందురా. ఇవన్నీ అనరా మందులు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రవగును, గిన్నెలో తలతల్లాడుచుండును, ద్రాక్ష రసము రుచిగా ఉండను, కానీ దాని వైపు చూడకము, అది సర్పము వల్లే ఖర్చును, కట్లపాము వల్లే కాటు వేయను. ఇప్పటికైనా మందు మాని నీ పిల్లని బాగా చూసుకో. మందు లేదు నా దగ్గర. మందుంటే మాట్లాడు, లేదు నా దగ్గర తెలుసుకుంటాలే. సరేలే. స్టైలిష్ సంపత్, స్టైలిష్ సంపత్ జీవితంలోనికి దేవుడు ఎలా రాబోతున్నాడో చూద్దాం. హాయ్ రంజిత్. హాయ్. ఏంటి ఎక్కడ కూర్చున్నా? ఏమిలా సరదా కూర్చున్నా. అటమే అటమన్నీ బాగా ఉంది. అటమే ప్యాంటు 3 లక్షలు మొన్నగొన్నా. ఓరి నీ అసలు ఇవన్నీ కాదురా, మనిషి భైరభవనికే లక్ష్య పెట్టుదిరా, కానీ దేవుడు మన హృదయం లక్ష్య పెట్టుదిరా. ఇవన్నీ మానేసారా? మన హృదయాన్ని తెలుసుకుంటారా దేవుడు. మన పైన ఉన్న బట్టలు కాస్ట్యూములు కాదురా. నువ్వు చీపి అని అలా మాట్లాడకూడదు. నీ బట్టలు నా కాస్ట్లీ అని ఏంటి కులుకుంటావు? సర్లే సర్లే, నువ్వు అక్కడ కులుకోకూడదురా. సరే తెలుసుకుంటారా? ఇప్పుడు వారి జీవితంలోనికి దేవుడు ఎంటర్ అయితే ఎట్లుంటుందో ఇప్పుడు చూస్తారు. ఒక రోజున
సోషల్ మీడియాలకి దారి వెంట వెళ్తూ ఉంటే ఏం జరిగిందంటే స్క్రీన్ మీద చూద్దాం. ఏ వీడియో ప్లే ఉంది. భారీ యాక్సిడెంట్ జరిగింది. రే అబ్బా, ఎవరైనా కాపాడండి రే. రే ఎవరైనా కాపాడండి అబ్బా. అబ్బా ఎలా ఉన్నారా? అబ్బా యూట్యూబ్లో ఎలా ఉన్నారా? ఫేస్బుక్ ఎలా ఉన్నారా? రే కాపాడండి రా. రే తలకే బద్దలైందిరా. కాపాడండి రే. తలగా బద్దలైపోయింది రే. రక్తం రక్తం కారుతుంది. కారుతుంది రే రే. అరే లిఖిత్ ఏంట్రా ఎట్లా పడిపోయావు? లే 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 హాస్పిటల్కి వెళ్దాం. రే కళ్ళు తిరుగుతుంది రా. సరే రే హాస్పిటల్ తీసుకెళ్ళి రే. సరేపా. ఫోన్ ఇడిచిపెట్టరా ఇప్పుడైనా సరే. ఆ ఫోన్ పట్టుకునే తిరుగుతున్నావు. చూసావారా, నువ్వు పొద్దున్న లేచిన కానీ సోషల్ మీడియా ఫేస్బుక్ అని తిరుగుతున్నావు. ఇవేనా నిన్ను కాపాడినయారా? నిన్ను కాపాడేది ఒక దేవుడేరా. సరేలేరా ఫస్ట్ డాక్టర్ గారిని పిలిచిరారా. తీసుకొస్తాను. ఫ్రీ ఫైర్ శాంసన్ రావాలా? ఆ విధంగా సోషల్ మీడియా లిఖిత్ మార్పును కొంచెం రుచి చూశాడు. ఇప్పుడు ఫ్రీ ఫైర్ శాంసన్ యొక్క జీవితంలోకి కొంతమంది బందిపోటు దొంగలు రాబోతున్నారు. బందిపోటు దొంగలు ప్రవేశించబోతున్నారు. అది వచ్చేసారు. ఫోన్ రా రే, నా ఫోన్ పోయింది. ఇప్పుడు ఎట్టాలి ఫీఫేరు? అరే నా ఫోన్ పోయిందిరా. ఫోన్ అరే మా ఇంటికి కలిసి చంపేసేద్దరా బాబు. ఫోన్ కావాలి నాకు. అరే మా అమ్మ ఫోన్ చంపేద్ది. పోయిందిరా. అరే ఫోన్ అరే ఏమైందిరా? ఫోన్ పోయిందిరా. శంషాను రే ఏమైందిరా? అరే నా ఫోన్ పోయిందిరా. ఎట్లా పోయింది? దొంగలు ఎత్తుకుపోయారా. ఐడియా ఉందా వాళ్ళ ఫేస్లో ఏమన్నా? గుర్తులేదురా. వాడు ఎర్రగొన్నాడు, నల్లగొన్నాడు, చెప్పు. ఫీవర్ ఆడుతూ కూర్చున్నారు, ఎత్తుకెళ్ళిపోయారు వాళ్ళు. సరే చూసావా నీకు ఎంత స్థితి పట్టిందో? అద్దాల ఫ్రీ ఫైర్ అన్నావు, ఇప్పుడు ఏం చేసింది నువ్వు చూసావా? ఇంటికి వెళ్తే మా అమ్మ చంపేద్దురా. రే మీ నా అమ్మగా ఫోన్ నేను రా. చెప్తా. మీ అమ్మ నేను చెప్తాలేపా. అరే ఫోన్ రా రే. ఆ తదుపరి గుట్కా రవీంద్ర. సిగరెట్ పెట్టి మళ్ళీ వాంతులు కట్టుకుంటున్నాడు. వాంతులు కట్టుకొని అనారోగ్యానికి వాడు గురైనప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇలా ఉన్నాయి. ఏమైందిరా? ఏంట్రా పడిపోయావు? లే 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 లే. నేను అయిపోయాను అనుకుంటా, చచ్చిపోతున్నా మర్రా నేను. ఏమైందిరా? నుంచేరా. ఊరిదిత్తులు పేలేదండి రే. ఏమైందిరా? నేను చచ్చిపోతున్నామంటారా? చూసావా పద్దా సిగరెట్లు తాగి అట్లా అయిందో చూసావా? నీకెందుకు రాయి మానేసేదానికి? ఎంత మానలేకపోతున్నాను నేను. మానలేకపోతున్నాను. మానాలిరా. సరేలేరా. సర్లేపా ఇంటికి వెళ్దాంపా. డ్రింకర్ రాజు జీవితంలోనికి తాగిపోయి రోడ్డు పక్కన కింద పడిపోతున్నాడు. అరే అరే బులు షాక ఏమైంది రాజు? ఏంటి ఎట్లా పడిపోయా? ఎవరు ఎక్కడ కట్టేసింది ఎవరు కట్టేశారా? ఎవరురా? ఎవరు కట్టేలే? నేను ఎక్కడ ఉన్నా? ఎక్కడున్నావు? రోడ్డు మీద ఉన్నావులే. మా ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు ఎక్కడ ఉంది? నీకు తెలీదా? కట్టేసారు ఎవరురా? ఎవరు కట్టేశారా? కట్టేశారు ఎవరో తెలియదు బాబు. లేపు. సరేలే. లేదురా. పడిపోలే. కళ్ళు కనపడతలేదంట పాపం ఆయనకి. సరేపా ఇంటికి వెళ్దాంపా. పట్టుకోరా. సరేపా. తాగేసి మన పరిస్థితి అట్లా ఉంటది. ఎవరో ఒకటి తీసుకెళ్లాల్సిందే. చివరాఖరికి ఈ అందరూ కూడా కూడి ఒక చోట మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఇప్పటికైనా వారు మారారా లేదా? దేవుని వాక్యం వారి జీవితంలోనికి వచ్చిందా లేదా అంటే వారి మాటల్లో చూద్దాం. ఏమనుకుంటున్నారా మీరు? అరే నా ఫోన్ పోయినప్పుడు రంజిత్ కూడా అక్కడ వచ్చారా? మీరు ఒక్కలన్నా వచ్చినారా నా ఫోన్ పోయినప్పుడు? అరే అరే అమ్మంటా, నేను చావు బతుకున్నప్పుడు ఆడే కాపాడాడు రా. అరే నేను ముందుగా పోయినప్పుడు ఆడే కాబడాడు రా. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆడే కాబడాడు రా.
ఆడు ఈడు కాదురా, మిమ్మల్ని కాపాడింది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తురా వారి రూపంలో వచ్చి. కాబట్టి మీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని బట్టి తెలుసుకుని ప్రతి వారం కూడా దేవుని గుడికి రావాలి. మీరు కనుక ఆటలు ఆడుకుంటా ఇంటికాడ ఉన్న గుట్కాలు తింటా రోడ్డు మీద తిరిగినా, తాగుతూ రోడ్డు మీద పొరలాడినా, కొత్త కొత్త బట్టలు వేసుకున్నా, ఇవన్నీ మన జీవితానికి రుచించవు. ఎప్పటికైనా మనిషికి మార్పు అవసరం. మార్పు కేవలం దేవుని ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ జీవితంలో మనకి ఏమీ శాశ్వతం కాదు, కానీ ఆ ప్రభాన యేసుక్రీస్తు మాత్రమే శాశ్వతం. చెప్పండి కొట్టండి. ఎప్పటికైనా మారారా, అదే సంతోషం నాకు. రెండు పాట పాడుకుందరు అందరు కలిసి. సరే యూత్ మీటింగ్ ఉందంట, పండి వెళ్దాం. సరే పండ్రా. పాట పాడండి అక్కడ అందరు, మీ అందరు కలిసి. క్రీస్తు పుట్టారు పశుల పాకలు, పాపమంతయు రేపు మాపెను, సర్వలోకము విమోచింపాను, రారాజు పొడిమిపై జన్మించాను. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. అరే గొలాలచి జ్ఞానులచి యేసునుచి కనగలచి పడులు పరిణామడి పరవశించలే. సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే, సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. హల్లెలూయా. చక్కగా నేను నాటికేశారండి. మీ అందరూ చెప్పలు కొట్టాలి. మరి మీలో కొంతమందికి గిఫ్ట్ రాలేదు, వాళ్ళెవరు అక్కడ నుంచోండి స్టేజ్ మీద. మరి అయ్యగారి చేతుల మీద గిఫ్ట్ తీసుకుందరు.